అని లేపేయడం అన్నది అతి భయంకరమైన ఈ విజయం ఇది. ఒకవేళ హిడ్మా గనుక పోలీసు బలగాలకు దొరికితే ఆయనని కోర్టు ముందో లేకపోతే ప్రజల ముందో ప్రొడ్యూస్ చేసేవాళ్ళ? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి అతన్ని అంతం చేయడం అన్నది అతిపెద్ద విజయం. మావోయిస్టు పార్టీ చరిత్రలో హిడ్మాని అంతం చేయడం అన్నది అతిపెద్ద విజయం. హిడ్మా గొప్పతనము అవన్నీ అంటే హిడ్మా యొక్క ఆయన ఎంత పవర్ఫుల్ ఏందన్నది పక్కన పెడితే సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ కదా హిడ్మా 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 అన్నది. సో ప్రజల నోళ్లలో ఆయన పేరు నానిపోయింది. సో దీంతో ఆయననే లేపేసినామనంటే ఇక అయిపోయింది మావోయిస్టు పార్టీ పని అనే ఒక నరేషన్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతున్నది. సో దాంట్లో కేంద్రం సక్సెస్ అయింది. మీరు దేనికి డెడ్ లైన్ పెట్టాలా? హిడ్మా ఎన్కౌంటర్కో మావోయిస్టు పార్టీ అంతానికో ఇంకేవాడి అంతానికో డెడ్ లైన్ కాదు పెట్టాల్సింది. ఈ దేశంలో పేదరికానికి డెడ్ లైన్ పెట్టండి. 2027 కల్లా పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పండి. ఇంకొక 10 ఏళ్ళ టైం తీసుకోండి. ఇప్పటికే 10 ఏళ్ళు దాటింది మీ అధికారం. ఈ దేశంలో అణచివేత లేని రాజ్యాన్ని మేము నిర్మిస్తామని చెప్పండి. సో దానికి ఒక డెడ్ లైన్ పెట్టండి. ఈ దేశంలో ఎడ్యుకేషన్, హెల్త్ ఏ పరిస్థితిలో ఉన్నాయి, ప్రజలు ఎంత ఖర్చు పెడుతున్నారు దాని మీద స్టాటిస్టిక్స్ వస్తున్నాయి కదా, లెక్కలు వస్తున్నాయి కదా. ఒక కుటుంబము వైద్యం మీద ఖర్చు పెడుతున్నది ఎంత? దాదాపు 30,000 నుంచి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం యావరేజ్గా ఒక కుటుంబం ఖర్చు పెడుతున్నది. దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. ప్రభుత్వ వైద్యాన్ని మేము అందిస్తామని. ఆ డెడ్ లైన్ కనబడతలేవు.